ఏపీ స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ చేయదన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రం బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ విలీనమనే గాలి వార్తలను తాను సమాధానం చెప్పనన్నారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ వాదులను కలవడం నేరం కాదని, నాయకులు కుటుంబీకుల ఫోన్లు ట్యాప్ చేయడం నేరమన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు ఒక ఎంపీగా, మాజీ ఆర్థిక మంత్రిగా హాజరవుతానని తెలిపారు. మీరున్న ఆఫీసు భారతీయ జనతా పార్టీ ఆఫీస్. మీరు మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ ఎంపీతో మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామికమైన పార్టీ. భారతీయ జనతా పార్టీకి స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు. భారతీయ జనతా పార్టీ అని చేస్తే నేరుగా చేస్తారు తప్ప ఈ కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేయదు. అందువల్ల ఎవరో బయట వాళ్ళు ఏదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి నిజమా అబద్ధం అని అడగడం అనేది మంచిది కాదు. అది కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన పెనుమార్పు ఏంటంటే, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేసిన కర్మాని నట్టేట్లా ముంచిండ్రు. 10 నెలలకే రేవంత్ రెడ్డి సర్కారు కూడా మమ్మల్ని నిండా ముంచింది. ఇక లాభం లేదు, వీళ్ళకిద్దరికి ఓటు వేయద్దు, ఓటు వేయాల్సింది మాత్రం బీజేపీకి అనేటువంటి భావన స్పష్టంగా ఉంది. రెండవది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం ఒక తెలంగాణ వెలవెలబోతుందనేటువంటి భావనతో తెలంగాణ ప్రజలు కుమిలిపోతున్నారు. ఎప్పుడో ఒకనాడు రేపు ఈ అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే, ఇవాళ శరవేగంగా ఈ నగరం అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైందనే భావన మాత్రం స్పష్టంగా కనబడతాం. ఇప్పుడు కలవడం అంటే రాజకీయ నాయకులు కలవడం నేరం కాదు. అది ఏ పార్టీలలో ఉండని, ఏ రాజకీయాలు ఉండని, నాయకుల మధ్య మాట్లాడుకొని ఇనుపకంచెలేసింది వాళ్ళ డాడీ.